బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఈరోజు 4 వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానము గురించి, మరలా అష్టాంగ యోగంలో బేహద్ శక్తులు జ్ఞానాన్ని విశ్లేషణ వివరంగా జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాము. ఇది లాస్ట్ పార్ట్ 4వది. అన్నయ్య గారు చెప్పటము ఏంటి అంటే, ఈరోజు బేహద్ జ్ఞానంలో కూడా ఆత్మయోగం అనే చక్రంలో, ఆ యొక్క వలలో అటు ఇటు కనెక్ట్ అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు మనం సోల్ హార్వెస్టింగ్ అని ఒకటి చెప్పుకున్నాము. అంటే ఏంటి? ఆత్మ యొక్క పవర్ని ఎవరైనా తినేయటము అని. ఈ రోజుల్లో ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ఒక సోల్ హార్వెస్టింగ్ సెంటర్స్ లాగే ఉన్నాయి. అందుకని చాలా తెలివిగా నడవాలి, అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఆధీన ఆత్మలు అవుతారో ఆ ఆత్మల యొక్క ఊర్జ అనగా వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. అంటే ఈరోజు స్థూలమైనటువంటి గురువులు మనుష్య రూపంలో ఆత్మ యొక్క ఊర్జను భక్షించే వాళ్ళు లాగా ఉన్నారు. వేద శాస్త్రాల్లో ఇంత మహత్వపూర్ణమైన జ్ఞానం ఉన్నప్పటికీ వేద శాస్త్రాల యొక్క జ్ఞానమును బ్రహ్మ జ్ఞానమును అంటారు. అది కాకుండా వేరే వేరే అని చెప్తూ ఉన్నారు. బ్రహ్మ జ్ఞానము అనేది ఏమీ లేదు అని, లేకపోతే బ్రహ్మ జ్ఞానము అంత అసత్యము అని, అసత్యమైన జ్ఞానాన్ని వాళ్ళు అనుకున్నదే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే బ్రహ్మ జ్ఞానము తప్పు అన్నారో అది అసత్యమైన జ్ఞానం అన్నట్లే, మాయ ప్రపంచమే. ఇప్పుడు చూడండి, చాలామంది నేను ఆత్మ లైట్ అంటూ ఉంటారు, ఆత్మ లైట్ స్వరూపం అంటూ ఉంటారు. అయితే ఆత్మ లైట్ అంటే ఏంటి? బ్రహ్మస్వరూపమేగా. బ్రహ్మ అంటే చిన్న పిల్లలకు చెప్పేటువంటి స్థూలమైన లైట్ కాదు. బ్రహ్మ అంటేనే ఇంద్రియాలకు అతీతమైనది. లైట్ మెడిటేషన్ అని కొంతమంది చేయిస్తూ ఉన్నారు. ఈ లైట్ మెడిటేషన్ అంటే ఏదో చిన్నపిల్లలకు చెప్పినట్ట. వేద శాస్త్రాల్లో జ్ఞానం ఉన్నది. వేదాల జ్ఞానము అంటే బుద్ధి, బ్రహ్మ, లైట్కి చాలా తేడా చెప్పడం జరుగుతుంది. అప్పుడే సంస్కారాల యొక్క పరివర్తన అవుతుంది. లైట్ తోటే సంస్కారాల పరివర్తన ఏమి? బ్రహ్మ అంటే పరం ప్రకాశం అని అర్థం చేసుకోండి. బేహద్ బాప్ని అర్థం చేసుకుంటేనే సంస్కారాల యొక్క పరివర్తన అవుతుంది. అన్నిటికంటే ఫస్ట్ 4 వేదాల యొక్క మహావాక్యాల గురించి చెప్పటం చాలా తప్పనిసరి. ఎందుకంటే ఆత్మ ఇది అర్థం చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఇంక ఏది అర్థం చదవాల్సిన అవసరం కూడా ఉండదు. ఫస్ట్ చూడండి, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఇది ఋగ్వేదం యొక్క సారం అనగా మూల మంత్రం. ఏదైతే బుద్ధి అనగా జ్ఞానం లెవెల్లో చైతన్యత్వాన్ని అనుభవం చేసుకుంటారో వారే ప్రజ్ఞానం అని అనబడుతూ ఉంటుంది. మనము వేరే జ్ఞానమును ప్రజ్ఞానం అని అనటానికి వీల్లేదు. బుద్ధిలో కేవలం చైతన్యత్వం యొక్క అనుభూతి అయితేనే ప్రజ్ఞానం అవుతుంది. కేవలం చైతన్యత్వం యొక్క జ్ఞానమే ప్రజ్ఞానం అని. చేతన తప్ప ఇంకా ఏ జ్ఞానము మన ప్రజ్ఞానం అని అనటానికి వీల్లేదు. కేవలం వివేక బుద్ధితోటి అనుభవం చేసుకోవాలి. జ్ఞానమును బ్రహ్మ అంటారు, బ్రహ్మ జ్ఞానం అంటారు. లైటుని మనము బ్రహ్మస్వరూపము అని అనొచ్చు. కేవలం వేదాల్లో జ్ఞానమును మనం ప్రకాశ స్వరూపంగా అర్థం చేసుకోవాలి. వేదాల్లో జ్ఞానమును ప్రకాశమునే అన్నారు. మరి జ్ఞానం అనే ప్రకాశము ఎవరైతే ధారణ చేస్తారో వాళ్ళు లైట్ స్వరూపంగా అవుతారు. ఊరికే ఉట్టి లైటు జ్ఞానం అనేది కాదు కదా. లైట్ అంటే ఇంద్రియాలతోటి చూసేటువంటి లైట్ కూడా కాదు. ప్రజ్ఞానం అంటే ఇంద్రియాలకు అతీతమైనటువంటి అనుభూతి. అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం లభిస్తూ ఉంటుంది. ఆత్మ తను తాను తెలుసుకోవాలి. బుద్ధిని అతి సూక్ష్మం వైపుకు తీసుకొని వెళ్ళాలి. అహం బ్రహ్మస్మి అంటే యజుర్వేదం యొక్క సారము అనగా మూల మంత్రము. నేను బ్రహ్మను, నేను స్వయం బ్రహ్మస్వరూపమును
అనగా నేను స్వయం ప్రకాశితమైన బ్రహ్మస్వరూపమును. ఇది ఈరోజు మనం అనుభవం పొందకపోతే మరి లైట్ మెడిటేషన్ అంటూ ఏదైతే చెప్తూ ఉంటారో సౌండ్ మెడిటేషన్ అని దాంట్లోనే ఇరుక్కుపోతూ ఉంటారు. బుద్ధి బ్రహ్మ యొక్క ప్రకాశంతో వికసిస్తూ ఉంటుంది, జ్ఞాన ప్రకాశంతో. అది కేవలం పరమ జ్ఞానంతో, బేహద్ జ్ఞానంతో లభిస్తుంది. ఫస్ట్ జ్ఞానం యొక్క అభ్యాసం చేయాలి. బాపుని గుర్తిస్తే వేద జ్ఞానము అనేది అర్థమవుతూ ఉంటుంది, బుద్ధి ప్రకాశితం అవుతూ ఉంటుంది. లేకపోతే లైట్ అంటూ ఊరికే కూర్చోవటం కాదు, ఆత్మ బంధనలో ఇరుక్కుపోతూ ఉంటుంది. ఎందుకంటే పవర్ కావాలి. ఆత్మలో పవర్ ఎప్పుడు వస్తుంది అంటే బ్రహ్మ జ్ఞానంతో, బేహద్ బాపును గుర్తించటంతో. బ్రహ్మ జ్ఞానము తప్ప బేహద్ బాపుని గుర్తించటం అనేది జరగదు. బ్రహ్మ జ్ఞానం కేవలం వేదశాస్త్రాల్లో ఉంది. ఇంకోటి చూడండి, తత్వమసి అంటే ఇది 3వ మహావాక్యం. తత్వమసి అంటే సామవేదం యొక్క సారము, అనగా మూల మంత్రము. అంటే నీవు అదే, అనగా బ్రహ్మవు నువ్వే అని. ప్రతి ఒక్క ఆత్మ యొక్క శ్రోత బ్రహ్మయే. ఈ విషయం బుద్ధిలో కూర్చోబెట్టుకొని, అంటే బుద్ధిలో నింపుకుంటే అహంకారం ఆటోమేటిక్గా ఖతమైపోతుంది. 4వ విషయం అయం ఆత్మ బ్రహ్మ, అంటే ఇది ఆత్మ బ్రహ్మస్వరూపము అని. ఇది అథర్వ వేదం యొక్క సారముగా, మూల మంత్రంగా చెప్పబడింది. దీని యొక్క అర్థము ప్రతి ఒక్క ఆత్మ బ్రహ్మస్వరూపమే అని. వేదంలో కేవలం ఆత్మ యొక్క అనుభూతి గురించే చెప్పడం జరిగింది. ఫస్ట్ మహావాక్యంను పక్కా చేసుకుంటే కేవలం జ్ఞానం ద్వారా బ్రహ్మ అనుభూతిని పొందగలం. అనగా బుద్ధి యొక్క ఆట. మాయ జీతుగా కావాలి అంటే శుద్ధమైన బుద్ధితోటే అది సంభవం అవుతుంది. ఇక్కడ శరీరము, ఇంద్రియాలు, మనసు, కార్యక్షేత్రము అనేది ఏమీ లేదు. పరమ జ్ఞానం కేవలం బుద్ధి యొక్క ఆట. తత్వమసి అనగా గురు శిష్యులకు ఉపదేశం ఇస్తూ ఉన్నారు. మీరు అదే అంటూ, అదే బ్రహ్మ అని స్వరూపము అని చెప్పడం. మీరు కూడా బ్రహ్మస్వరూపమే, మీరే బ్రహ్మ అని చెప్పడం. ఈ ఉపదేశం ఈరోజు ఎవ్వరూ ఇవ్వటం లేదు. ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే గురువుకే తెలియనప్పుడు చెప్పేది ఇంకేంటి, శిష్యులకి ఏమి చెప్పగలరు? అందుకనే ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఎవరికి కూడా ఉండలేదు. స్వయం నేను బ్రహ్మస్వరూపమును అనే కాన్ఫిడెన్స్ ఎవరికి ఉంటుంది? పూర్తిగా అనుభూతి పొందిన వాళ్ళకే. వేరే వాళ్ళకు ఏమి ఉపదేశం ఇవ్వగలుగుతారు వీళ్ళు? అనుభవం, జ్ఞానం అర్థం కాకపోతే. కేవలం బేహద్దు బాపులోనే ఈ స్వరూపం ప్రకటితమైనది. కేవలం ఆయనే చెప్పగలరు, మీరే బ్రహ్మస్వరూపము అని. ఎవరు చెప్పలేరు. నిరంతరం అభ్యాసం చేస్తూ మీరు కూడా మనన చింతన చేస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. ఆత్మయే బ్రహ్మస్వరూపం. అంతంలో ఆత్మ స్వయం అనుభూతి పొందుతుంది. నేను స్వయం బ్రహ్మను అని. బ్రహ్మతోటి అభిన్నమైనది ఏదీ లేదు. ఎక్కడైతే జ్ఞానం ఖతమైపోతుందో, ఎప్పుడైతే ఆత్మ స్వయం బ్రహ్మ స్వరూపాన్ని అర్థం చేసుకుంటుందో దానిపైన అన్నీ కూడా గ్రహించగలుగుతారు. అక్కడ జ్ఞానం మరి కథమే అయిపోతే ఇంకేమి గ్రహించగలరు? అందుకని ఎవరైతే బ్రహ్మ విద్యను అభ్యాసం చేస్తూ ఉంటారో వాళ్ళు తమ వర్చస్సును స్థాపన చేయటం కోసం, జీవహత్య చేయటము, భోగం కోసం సంస్థలను తయారు చేసుకోవటమే సరిపోతూ ఉన్నది. ఈరోజు అనేక ధర్మాలు ఉన్నాయి, అనేక బ్రహ్మ విద్యా కేంద్రాలంటూ ఓపెన్ చేస్తూ ఉన్నారు, బ్రహ్మ కుమారిస్ లాగా. ఎంతవరకైతే ఆత్మ బ్రహ్మ విద్యను దూరంగా ఉంచుతూ ఉంటారో అంతవరకు ఆత్మ మాయ నుండి ముక్తి అనేది పొందలేరు. అందుకనే వాళ్ళు బ్రహ్మ విద్యకు దూరంగా ఉండి వేదాలు శాస్త్రాలు రాంగని, పురాణాలు రామాయణ భారతం జరగలేదని అవి చెప్పబట్టే వాళ్ళు మాయ నుండి బయటపడలేకపోతూ ఉన్నారు. ఆత్మ మాయ నుండి ముక్తి పొందటం లేదు. ఆత్మ బ్రహ్మ విద్యతోటి వంచితమైపోతే పరమాత్మ యొక్క కార్యం ఏం చేస్తారు? కేవలం విధర్మి ఆత్మల యొక్క కార్యక్రమమే అక్కడ జరుగుతుంది. ఈరోజు ఎన్ని ధర్మ సంస్థలు ఉన్నా, ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు నడుస్తున్నా ఆత్మలో బ్రహ్మ విద్య నుండి వంచితులవ్వటమే జరుగుతుంది. ఇదంతా కూడా విధర్మి ఆత్మల యొక్క
కార్యకలాపాలే. ఎక్కడ పేరు తీసుకోవటం, మనము ఎవరి పేరు తీసుకోలేము, ఒకళ్ళకు నిందించటం అని కాదు. ఇది మీరు అర్థం చేసుకుంటారని ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాం. పరమాత్మ పేరుతోటి అసత్యంని పంచుతూ ఉన్నారు, మోసం ఇదంతా కూడా. అందుకని ఆత్మను మీరు ఆత్మలో పరిశీలన అనేది మీరు చేసుకోవాలి. ఎవరు స్వధర్మీలు, ఎవరు విధర్మీలు అని. ఎవరు విధర్మి యొక్క ధర్మాన్ని ఒప్పుకుంటూ ఉన్నారో మీరు వాళ్ళని జ్ఞాని అని ఎలా అంటారు? ఆత్మ నుండి దూరం అయిపోతూ ఉంటారు మీరు. మీ యొక్క ఊర్జాను అక్కడ కథం చేస్తూ ఉంటుంది. ఆ జ్ఞానం వింటూ అక్కడే ఉండిపోయారు ఆ సంస్థల్లో, ఆ గురువుల దగ్గర అంటే మీ యొక్క ఆత్మ యొక్క ఊర్జా కథమైపోతుంది. అందుకని ఈనాడు కూడా ఆత్మలు బీకే పీబీకే నుండి బాపు యొక్క జ్ఞానంలోకి రావటానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే వాళ్ళది ఊర్జా అంతఃగతమైపోయింది. అందుకని నేను ఇప్పుడు అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నాను. పురుషార్థం ఏం చేయాలో చూసుకోండి. పాత విషయాలన్నీ బుద్ధిలోంచి తొలగించి ఇప్పటికైనా బయటపడండి. లేకపోతే ఇంకా పాత అజ్ఞాని విషయాలే సంస్కారాలను బంధిస్తూనే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ అహంకార శూన్యమైన పురుషార్థం చెయ్యండి. నేటికి 4000 సంవత్సరాల పూర్వం ఇబ్రహీం మరి పేరుతోటి ఒక ధర్మం అబ్రహాం వచ్చి ఇస్లాం ధర్మాన్ని స్థాపన చేశాడు. అదొక కొత్త ధర్మం స్థాపన అయింది. తర్వాత క్రిస్టియన్ ధర్మం, ముస్లిం ధర్మం మరి ఇలా వచ్చింది. అనేక ధర్మాలు స్థాపన చేశారు. బ్రహ్మకు విపరీతమైనటువంటి ధర్మాలే అబ్రహ్మ ధర్మం. అందుకని అబ్రహాం ధర్మం అంటారు చూడండి. మరి ఇస్లాం ధర్మం అబ్రహ్మ్ అని చెప్తూ ఉన్నారు. అంటే బ్రహ్మకు విపరీతమైనది అని. ఎందుకంటే ఈ బ్రహ్మస్మి అనే మాట వాళ్ళు ఒప్పుకోరు. అహం బ్రహ్మస్మి అనే మాట వాళ్ళు ఒప్పుకోరు. ఈ ధర్మమే విధర్మం అయిపోయింది. బ్రహ్మకు విపరీతమైన జ్ఞానం ఇస్తూ ఉన్నారు. ఫస్ట్లో మీరు కూడా చూసుకుంటూ ఉండండి బ్రహ్మస్వరూపం ఎక్కడుంది. దాన్ని అక్కడ హత్య చేసేస్తూ ఉన్నారు. ఎవరు చేస్తూ ఉన్నారు? దుష్కర్మ ఎవరు చేయగలుగుతారు అంటే విధర్మీలే చేయగలుగుతారు. ధర్మము ఈ బ్రహ్మాండం కోసమే మరి తయారైంది. ఇప్పుడు చూడండి ఏలియన్స్ వాళ్ళు కూడా వర్చస్సు స్థాపన చేయటంలో ఉన్నారు. కానీ అన్ని ధర్మాల మనుషులు ఈశ్వరుని వేరువేరుగా చేసేసి చేయటానికి పూర్తి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈనాటికి కూడా అది జరుగుతూనే ఉంది. ఇది బుద్ధితోటి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము. బ్రహ్మ విపరీతమయంగా వెళ్ళిపోతూ ఉంటే ఆత్మలో జ్ఞానము అనేది ఉండదు, ఊర్జ అనేది ఉండదు. వేరే ఆత్మలు వాళ్ళ జ్ఞానంలో ఇరికించేసి ఊర్జాను కాస్త తినేస్తూ ఉన్నారు. అంటే ఆత్మ ఊర్జ పవర్ఫుల్ అనేటువంటి రాక్షసి ఆత్మలు తినేస్తూ ఉన్నారు. అదే సోల్ హార్వెస్టింగ్ అంటున్నారు అన్నయ్య గారు. ఈరోజు చాలా సంస్థలు ఇలాగే నడుస్తున్నాయి. దేవత అంటే ఎలా కనపడాలి, రాక్షసులు అంటే ఎలా కనపడతారు మీకు తెలుస్తూ ఉంది. చాలా సూక్ష్మ బుద్ధి కావాలి దీనికి. ఈరోజు దేవతలు, రేపు రాక్షసులు కారని నమ్మకం ఏమేంటి అంటే ఏది ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఎంతవరకైతే బ్రహ్మ విద్య ఉండదో, బ్రహ్మ విద్యను ఆత్మధారణ చెయ్యదో అంతవరకు దేవతలు కాకుండా ఇంకా రాక్షసులుగానే ఉండిపోతూ ఉంటారు. మేము దేవతలం అవుతాం అంటారు. కర్మలు మాత్రం రాక్షసీ కర్మలుగా ఉంటూ ఉన్నాయి. ఇవన్నీ బుద్ధితోటి పరిశీలన చేసుకోవాల్సింది. జ్ఞానంలో ముందుకు వెళ్ళాలి, పురుషార్థం చెయ్యాలి, అభ్యాసం చెయ్యాలి అంటే పరిశీలన శక్తి చాలా అవసరము. వాళ్ళని ఓరా సీల్ చేసుకోవాలి. ఎంతవరకైతే ఆత్మ తన స్వరూపంలో స్థిరంగా కాదో ఊర్జ సురక్షితం అనేది ఉండదు. ఇప్పుడు ఊర్జా కారణం వల్ల శరీరం బయటికి రాలేకపోతూ ఉంది. కారణ శరీరం నుండి బయటికి రాకుండా ఊర్జాని సీల్ చేసుకోవాలి. ఎలాగా ఆత్మ భావనలోకి వస్తూ ఉన్నారు అంటే బహిర్ముఖిగా అయిపోవటం వల్ల ఓరాను లీక్ చేస్తూ ఉన్నారు. బాహ్య ప్రపంచంలో స్థూలమైన జ్ఞానము, స్థూలమైన వస్తు వైభవాల్లో ఉండిపోయిన కారణం వల్ల ఓరా అంతా కూడా లీకేజ్ అయిపోతూ ఉంది. అనగా ఊర్జా వాయుమండలంలోకి వెళ్ళిపోతుంది. అన్య ఆత్మలు ఊర్జాను తమ కోసమే ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఈ యొక్క సృష్టి మొత్తం కూడా ఊర్జా ఇల్లే, అంటే పవర్ ఆఫ్ గోళం అన్నమాట.
సంకల్పంతో సృష్టి నడిచింది అంతా పవర్ తోటే నడుస్తుంది. స్థూలంలో ఏమీ కనపడదు, కానీ సూక్ష్మ జగత్తు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్త పడాలి అంటున్నారు బాపూజీ కూడా. మనము సంకల్పం పైన అటెన్షన్ పెట్టుకోవాలి, లేకపోతే మనం వరా సీల్ చేసుకోలేము. ఎంతవరకైతే బేహద్ బాపుని సాకార రూపంలో జ్ఞాపకం చేయమో, నిరాకార నుండి పవరు వస్తూనే మరి రావాలి అంటే తప్పకుండా బేహద్దు జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. భౌతిక కోరికల కారణం వల్ల హద్దులో మరి ఉంటూ సంకల్పాల కోసం పవర్ ధారణ చేస్తూ ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఆత్మలో పవరు సంచితం చేసుకోలేకపోతూ ఉన్నారు. అప్పుడు నెమ్మదిగా ఆత్మలో జ్ఞానము తక్కువైపోతూ ఉంటుంది. ఆత్మభోగంలో ఇరుక్కుపోతుంది. మాయ యొక్క ప్రభావంలోకి వస్తూ ఉంటారు. కాలాంతరంలో జ్ఞానాన్ని కూడా వదిలేయచ్చు. అందుకనే ఈ ప్రాసెస్ను అర్థం చేసుకోవటం చాలా అవసరం. జ్ఞానమును వదిలేయటము, జ్ఞానం అర్థం కాకపోవటము, ఇవి ముందు చాలా జరుగుతూ ఉంటాయి. మిమ్మల్ని మీరు నిరీక్షణ చేసుకుంటూ ఉండండి. హద్దులో కోరికలు, భోగము కోరికలు, ఏ సాంసారిక కోరికలు భావంలోకి రావటం, ఇవన్నీ కూడా మరి త్యాగం చేయాలి. అంటే బేహద్దు జ్ఞానం యొక్క ఆధారంతో వదిలేయవచ్చు. బేహద్ అష్టాంగ యోగము అని చెప్పుకున్నాం కదా మనము. దీన్ని పక్కా చేసుకోండి. ఈరోజు చర్చ ఇంతటితో సమాప్తి చేస్తూ ఉన్నాం. పరం శాంతి బేహద్కే బేహద్, పరం పరం మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. మళ్ళా ఒక్కసారి మీ అందరికీ కూడా 4 వేదాల్లో ఉన్నటువంటిది నేను చెప్తూ ఉన్నాను. 4 వేదాల్లో 4 మహావాక్యాలు చాలు. ఆ యొక్క 4 వేదాల యొక్క సారం మొత్తం కూడా దాంట్లోనే ఉన్నది. యజుర్వేదంలో అహం బ్రహ్మస్మి అని అన్నారు, అంటే నేనే బ్రహ్మస్వరూపమును. సామవేదంలో తత్వమసి అనటం జరిగింది, అంటే నీవే బ్రహ్మవి, నువ్వు అదే తత్వమసి, నువ్వే బ్రహ్మవి, నీవే బ్రహ్మవి, నువ్వు అదే అనేటువంటి విషయాన్ని సామవేదంలో చెప్పారు. ఋగ్వేదంలో ఏం చెప్పారంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని అన్నారు. బ్రహ్మ శుద్ధ చైతన్యము నీ లోపల ఉన్నది, నువ్వు శుద్ధ చైతన్య స్వరూపము అని. ఇక అధర్వేదంలో అయం ఆత్మ బ్రహ్మ అన్నారు, అంటే నేను ఆత్మను బ్రహ్మస్వరూపాన్ని, నేను ఆత్మను బ్రహ్మస్వరూపాన్ని, అహం బ్రహ్మస్మి అనేది ఈ 4 వేదాల్లో 4 మహావాక్యాలతోటే జ్ఞానం మొత్తం ఉన్నది. కానీ ఈనాడు దీన్ని అభ్యాసం చేసేవాళ్ళు, వివరించేవాళ్ళు, ధారణ చేసేవాళ్ళు ఏమీ ఎవరు లేదు. ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని సాక్షాత్కరించుకోగలరో, ఆత్మస్వరూపంలో ఉండి చెప్పగలరో వాళ్ళు మాత్రమే దీన్ని వినగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైన జ్ఞానం చెప్పారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ వీడియోలు వస్తాయి. మరి ప్లేలిస్ట్లోకి వెళ్తే ఏవే టాపిక్లు కావాలో అవన్నీ కూడా అర్థమవుతాయి. నమస్తే, ధన్యవాదాలు. పరం మహా శాంతి.